promote my song, how people will be very commercial. శివుడు అట్లా దేవుడు వచ్చి కాపాడుతాడు. మనం ఖర్చు పెట్టి తీశారు. డెఫినెట్ గా ఒక సాంగ్ తీయటం అంటే తమాషా కాదు. బ్లెస్డ్ ఫీల్ అవుతాను దట్ తర్వాత అందరి ప్రాజెక్ట్స్ కి అందరూ వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ప్రాయశ్చిత్తం తప్పదు అనే రీతిలో ఒక మంచి క్రియా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ రమేష్ గారు అంటే ఎప్పుడు కూడా ఆ పూనకం అయితే ఉంటది. ఎవరు చేసినా సరే ఆ సాంగ్ ఎప్పుడు కూడా ఏ సాంగ్ అయితే సరే శివుడి గురించి వచ్చింది అంటే ఓంకార రూపం ఆయన ఖచ్చితంగా శివుడి మీద సాంగ్ ఎప్పుడు చేసినా కానీ నచ్చదు అనే భావం అసలు రాదు. ఎంత బాగుంది అనే ఫీలింగ్ తప్పితే చాలా బాగా చేశారు. అలాగే ఎవరు కూడా బాగా సెట్ అయ్యాడు శివుడిగా. అలాగే డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. మిగతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అలాగే ఖర్చు విషయంలో కానివ్వండి, ప్రొడ్యూసర్ గారు బాగానే. సో మేబీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా సార్ ఇది మీకు. మూడోదండి. ఓకే, మూడోది డెఫినెట్గా అనుభవం వచ్చేసింది అన్ని రకాలుగా. సో బాగుంది, చాలా బాగుంది సాంగ్. మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. యావర్కి అంటే యావర్ చాలా మంచి ఆర్టిస్ట్ అండి. అది ఇది డివోషనల్ యాంగిల్ కాబట్టి ఈ క్యారెక్టర్ గురించి తనకు ఎంతవరకు తెలుసు అనేది డైరెక్టర్ చెప్పింది చేశాడని నేను అనుకుంటున్నాను. లేకపోతే తను చాలా మంచి ఆర్టిస్ట్. నేను ఎందుకంటే హౌస్లో ఉన్నప్పుడు చూశాను కదా, తను ఫెరోషియస్ క్యారెక్టర్స్ కానీ ఇలాంటివి బాగా చేయగలడు. ప్లీజ్ ఎంకరేజ్. మంచి ఆర్టిస్టు. ఇదైతే తొందరలోనే ఇంకా బాగా ప్రూవ్ చేసుకుంటాడు అనుకుంటున్నాను. అలాగే ఈ బిగ్ బాస్కి వచ్చినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా ఆర్టిస్టులు. వీడైతే ఆర్టిస్ట్ కాదు, ఫస్ట్ వీడు రావటమే ఏమంటారు, స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతుంటారు. ఏంది వాడి పేరు ఏంది? డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్. మిగతా ఆర్టిస్టులు చాలా మంది వచ్చారు. అలాగే మా హీరో బోలేబాయ్ కథ ఏమంటారు కానీ ఎవరు పెట్టి తీస్తలే. మా వాడు పెట్టి పెద్ద బ్యానర్లు రావాలి, వస్తేనే కానీ ఇంకా పెద్ద బ్యానర్లు రావాలని కోరుకుంటున్నాను. అలాగే నేను ఇవాళ సడన్ గా పిట్ అండ్ వైట్ లో చూసేసరికి మా వాడు ఎమ్మెల్యే ఏమన్నా ఎంపీ యాంగిల్ ఉందా నాకు ఇప్పుడు కాదు. వాడు ఎప్పుడైతే ఫస్ట్ డే బయటకు వచ్చిన తర్వాత ఎక్కిండో ఇట్లా అన్నాడు అనుకున్నా. వీడికి ఏదో ఉందిరా లోపల యాంగిల్ అనుకున్నా. ఇవాళ డ్రెస్ చూసినా కన్ఫర్మ్ అయింది. వీడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు జై జవాన్, జై కిసాన్, జై పొలిటీషియన్ అంటాడు. చిన్న అనుమానం ఉంది లోపల, కన్ఫర్మ్ అనిపించింది ఈ రోజు చూసిన తర్వాత గెటప్. సో ప్రశాంత్ గురించి మీరందరూ కూడా నాకన్నా ముందు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా పెద్ద స్టార్, సోషల్ మీడియాలో పెద్ద టైటిల్ విన్నర్. ఆ తర్వాత నైని గురించి మీకు తెలుసు. నైని ఇన్స్టాగ్రామ్ లో సూపర్ స్టార్. చాలా మంచి అమ్మాయి. బేసిక్ గా మంచి హృదయం ఉన్న అమ్మాయి. ఎందుకంటే తన ఇన్స్టా రీల్స్ ఇప్పుడు చూస్తున్నాను. అంతకుముందు నేను పాతవి కూడా తనకి చూస్తున్నాను. తను యానిమల్ లవర్ అనేది కూడా నాకు బాగా అనిపించింది అది చూసిన తర్వాత. అలాగే మా ప్రియాంక గురించి మీకు తెలియదే ఉంది. తను ఆల్రెడీ పాపులర్ యాక్ట్రెస్ తను. అలాగే గౌతమ్ కూడా హీరోగా సినిమా. అది వచ్చాడమ్మా వచ్చాడు. వీడు బిగ్ బాస్ హౌస్ లో నా కట్టప్ప. వీడు కట్టప్పరా, పాజిటివ్ నెగిటివ్ కాదు. నా కట్టప్ప నాతోనే ఉంటాడు. సో వీడి గురించి మీ అందరికీ తెలుసు. వ్లాగ్స్ ఎరగదీస్తా ఉన్నాడు. వ్లాగ్స్ ఎరగదీస్తా ఉన్నాడు. ఎప్పుడు చూసినా నా షూటింగ్ లో నా షూటింగ్ పోతున్నా. ఎప్పుడు ఫోన్ చేశాను, నేను ఎవరు చేయను ఫోన్. నిజంగా చెప్తున్నా కదా, ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు. నాకు తెలిసి ఇది ఒక్కడే ఖాళీగా ఉంటాడు. కానీ వాడు నేను ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి వాడికి ఫోన్ చేశాను. వాడేమో అన్నా ఇప్పుడే అన్న షూటింగ్ అయిపోయింది, ఇప్పుడే అన్న అయిపోయింది, జస్ట్ బయలుదేరుతాను. ఇదిగో సుబ్బు వస్తానన్న వెయిట్ చేస్తున్నా, ఒక ఫంక్షన్. ఇవన్నీ నిజాలు, ఇవన్నీ అందరు చాలా బిజీగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బిజీగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. సో మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత
ఇంత ముందు కూడా ఈ 7 సీజన్లో కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకి కూడా ఏంటంటే ఒక ఏమంటారు, ఒక స్పార్క్ కనిపిస్తుంది, ఏదో జరగబోతా ఉంది అని కనిపిస్తుంది. కానీ అంత ఈజీగా ఉండదు. మనం అన్ని సీజన్స్ చూసుకున్నా కూడా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉండనప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతుంటారు. చాలా మంది 99% డిసప్పాయింట్ అవుతుంటారు. ఏంటి ఏమి రాలేదు అది ఇది. అంత ఈజీగా ఒక సీజన్ పోయి వచ్చేటైతే అందరు సూపర్ స్టార్ అట్లా ఉండదు. డెఫినెట్ గా మన గురించి బిగ్ బాస్ హౌస్ లో మన ఇండస్ట్రీ చూస్తుంది, ప్రజలు చూశారు. మనకి సరైన క్యారెక్టర్ పడాలంటే యూ హ్యావ్ టు వెయిట్. ఖచ్చితంగా వెయిట్ చేయండి, కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తేనే మనము ఇది ఏదైతే మనకి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా. నేను వీళ్ళందరికీ కూడా ఎప్పుడు చెప్పేవాడిని బిగ్ బాస్ హౌస్ లో, వీడికి చెప్పేవాడిని, వాడికి ఎవరికి చెప్పేవాడిని. నీకు చెప్తాను, వీడు నాతో ఉండేవాడు, వీడు నా వెనకాల ఉండేవాడు రెడీగా. అంటే నాకు బాగాలేతే ఉండేవాడు వెనకాల. సో వీళ్ళిద్దరికి ఎప్పుడు, ఎందుకంటే చాలా బాగా షేర్ చేసుకునేవాళ్ళు అంతకంటే ఎప్పుడు చెప్పేవాడిని బిగ్ బాస్ అనేది 10 दिन का సుల్తాన్. 10 రోజుల తర్వాత మనందరం కూడా మళ్ళీ నార్మల్ లైఫ్ ఏముండదు రా, ట్రస్ట్ మీ. కానీ గుర్తింపు, ఒక స్టెప్పింగ్ స్టోన్ అది. ఓకే వీళ్ళు ఇట్లా ఉన్నారు, సో ఈ క్యారెక్టర్ వీడు పనికి వస్తాడు. వాడు ఎప్పుడో రాస్తాడు, ఎవడో రాస్తాడు క్యారెక్టర్, ఖచ్చితంగా రాస్తాడు. నమ్మండి, నమ్మాలి. ఇక్కడ ఇండస్ట్రీని నమ్మాలమ్మా, మీరందరూ కూడా నమ్మాలి, నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉంటే వస్తుంది. ఎవరు కంగారు. జై జవాన్ జై కిసాన్. మళ్ళొచ్చిన అంటే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అక్కలకి, చెల్లెలకి అందరూ ఉండాలి. మనల్ని మనం నమ్ముకోవాలి. మనల్ని మనం ఎంత కష్టం ఉన్నా దేవుని నమ్మిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరు, దేవుడే కాపాడుతాడు. ఈ సాంగ్ చూడంగానే వాళ్ళు దేవుని మీద నమ్మకం పెట్టుకోరు. అయినా సరే వాళ్ళ విషయం కలిపి తెలియకుండా తాగిరు. శివాకి గోల్ వచ్చి కాపాడిరు. ఎప్పుడు ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా భగవంతా నువ్వే దిక్కు అనుకుంటే ఆ దేవుడే ఏదో రూపంలో వచ్చి మనల్ని కాపాడుతాడు. మన విన్నంటే ఉంటాడు. మనం ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. నిజంగా ఈరోజు నేను ఇట్లా స్క్రీన్ మీద ఎవరిని చూసినప్పుడు నాకు మస్తు అనిపించింది. ఆ లోపల ఉన్నప్పుడు, బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు ఒక్క ఛాన్స్ వస్తుందా రాదా అని ఊకే అనేటోడు. ఇప్పుడైతే నేనైతే స్క్రీన్ మీద చూడంగానే వచ్చింది నాకైతే నచ్చింది. నిజంగా మంచిగా అనిపించింది. మనందరం ఎవరికి సపోర్ట్గా నిలవాలి. అందరూ ఖచ్చితంగా మీరు ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవర్ ఆల్ ది బెస్ట్. లవ్ యూ సో మచ్. నాకు మస్తు అంటే ఒకటే చెప్తానా, మనం ముంగడికి పోతుంటే ఎదురు దెబ్బలు ఎన్నో తాకుతాయి. తాకినా సరే గట్టిగా నిలబడాలి. నిలబడితే ఆ తాకిన దెబ్బలకి అనిపించాలి, అరే వీడు ఇంకా గట్టిగా నిలబడ్డాడని. అది నేను నిలబడ్డా, నా వెనక బోలే అన్న, శివాజీ అన్న, వీళ్ళందరూ నిలబడ్డారు. అందుకే ఇప్పుడు మీ ముంగడికి వచ్చి మాట్లాడినా. ఇంకా ఎన్ని ఎదురు దెబ్బలు ఆగినా సరే బరాబర్ ఇట్లే నిలబడతా. వెనుకకు పోయేదే లేదు, అసలు భయపడేదే లేదు. ఒక రైతు బిడ్డ అనుకుంటే సాధిస్తాడు, సాధించి చూపిస్తాడు. చెడగొట్టి బాగుంటారు. తర్వాత కంగ్రాట్స్, బాగుంది పాట, మీకు శుభాకాంక్షలు. చాలా బాగుంది. దీని డైరెక్షన్ బాగా నచ్చింది. ఎందుకంటే శివుని పాట మనం చేసినప్పుడు శివుణ్ణి వేడుకోవడం, శివుణ్ణి మనం నామస్మరణ చేస్తూ ఆయన మొక్కడం అనే పాటలు చాలా చూసినాం మనం. అలాగే ఈ పాటలో ఏంటంటే తాను తవ్విన గోతిలోనే అనేటువంటి సంకల్పంతో ఈ పాట చెప్పడం జరిగింది. ఎవరైతే మనం పాపం చేస్తామో ఆ పాపానికి మెసేజ్ ఇవ్వడానికి చేసిన సాంగ్ చాలా బాగుంది. తర్వాత చివరకు ఆ దేవుడే మనకు దిక్కు, అంటే మంచి వాళ్లకు దేవుడే, చెడ్డ వాళ్లకు దేవుడే, ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇస్తాడు అని చెప్పడానికి ఈ పాట ప్రయత్నం చేసిన మీ టీం అందరికీ అభినందిస్తూ, ముఖ్యంగా ఈ వేదిక మీదకి ఇలా బిగ్ బాస్ టీం వచ్చిందంటే మీ అందరికీ తెలుసు బిగ్ బాస్ సీజన్ 7 ఎంత సక్సెస్ అయిందో. ఆ సక్సెస్ లో ఒక ధర్మరాజు ఉంటాడు. ఆ ధర్మరాజు పేరే వీర శివాజీ. చెప్పండి గట్టిగా ఒకసారి, హర హర మహాదేవ్. ఇట్స్ రియల్లీ క్రేజీ అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. యావర్ యూ కమింగ్ ఫ్రమ్ కోల్కతా ఇక్కడికి వచ్చి
ఎవరికి తెలియని యావర్తో ఇంతమంది సాక్ష్యం ఈరోజు కలిసి ఉంటే వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ నేను చాలా ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ 7th season, ఎస్పెషలీ బిట్వీన్ ఆల్ దీస్ లవ్డ్ వన్స్. సో ఇదే అండి మా ప్రేమ. అండ్ ఐ హోప్ యావర్ యూ గెట్ అ లాట్ ఆఫ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. అండ్ అలానే ప్రతి ఒక్కళ్ళు ఏదో నైనికి కొంచెం తినిపిస్తే మేబీ కొంచెం ఒళ్ళు పెరుగుద్దేమో. అండ్ యావర్ ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ డే when I saw you, మనం ఫస్ట్ 5 members లోపల ఉన్నప్పుడు you were one of them. అండ్ అప్పుడు నిజంగానే అనుకోలేదు ఇంత బ్యూటిఫుల్ గా ఒక హిట్ కొడతావు బిగ్ బాస్ తర్వాత అని. అండ్ ఇట్ ఈస్ వెరీ గ్రేట్ ఆఫ్ యూ యావర్. యాక్చువల్లీ మా ఎంటైర్ ఇండస్ట్రీ షోస్ దట్ కల్చర్ అనేది ఎవరికి ఆటంకం లేదు. వి ఆల్ కెన్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్ అండ్ యావర్ యూ హెవ్ డన్ ఇట్. So I'm proud of all of us here. And yes, my brother is coming with Solo Boy also. He's not gonna be Solo Boy anymore kabatti all the best to you, all the best to you as well. Chala beautiful ga kanipistunnaru as Parvati. And చరణ్ గడు కూడా యాక్ట్ చేసినట్టున్నారు కదా లోపల, చేసినట్టున్నారు. నేను చూసాను. ఐ వాజ్ లైక్ ఓకే గుర్తుపట్టాను నేను. పృథ్వీ గారు యాక్చువల్లీ హీస్ టేకన్ అ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్. ఒక్కొక్క ఫ్రేమ్ కి ఐ హావ్ నోన్ హిమ్ సిన్స్ అ లాంగ్ టైమ్. సో చాలా బ్యూటిఫుల్ గా తీశారు. అండ్ మనం ఇంకా ముందు వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. సార్, ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్రొడక్షన్ లెవెల్స్ అయినా అవ్వచ్చు, సినిమాటోగ్రఫీ అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, అండ్ గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి అసలు. అండ్ ఈ శివరాత్రికి అందరి ఇంట్లో కూడా ఈ సాంగే ప్లే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో నేను చెప్పాల్సింది అందరూ ఆల్రెడీ చెప్పేశారు. నేను మళ్ళీ చెప్తే మళ్ళీ సోది లాగే ఉంటారు కానీ. సో ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఎవ్రీబడి ఆర్ హియర్. లైక్ బిగ్ బాస్ లో అనుకున్నట్లే బయటకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. Chaka, I didn't have an opportunity to meet him, so I wanted to show my solidarity ante na support to Yavar. And Manasa garu meer kuda baa chesarandi. And so music director, I have ante nen music department kada, so I'll talk about the music first. Music chala baagundi. It's very very well. And Maruti, I know Maruti the singer of this song. I know Maruti eppadi nuncho స్వరాభిషేకం పాడుతుంది ఆ టైం నుంచి తెలుసు నాకు. సో యా, ఐ గ్రేట్ సింగింగ్. వెరీ వెరీ సర్ప్రైజ్డ్ ఎట్ యువర్ ఫినిష్. అంటే చాలా ప్రొఫెషనల్గా పాడావు. అండ్ యూ హ్యావ్ సో మచ్ టు డూ ఇన్ ఫ్యూచర్. అండ్ యా, ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ స్టార్ట్ ఫర్ యావర్. అండ్ యావర్ తను ఎలా సపోర్ట్ చేస్తాడో చెప్పాలనుకుంటున్నా. సో హౌస్లో ఉన్నప్పుడు వినాయక చవితి అప్పుడు ఇలా తన జుట్టు ఇక్కడ పడుతుంటే ఇలా తీసి బొట్టు పెట్టమన్నాడు. హీ వాజ్ వెరీ స్వీట్. తనకి ఎక్కడ కల్మషం ఉండదు, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు రిలీజియన్. ఇప్పుడు అంటే వేరే వాళ్ళు అయితే ఆలోచిస్తారేమో శివుడు గెటప్ వేసుకోవాలా అని, బట్ హీస్ అన్ యాక్టర్, హీస్ అ ప్రొఫెషనల్ యాక్టర్ ఫస్ట్. సో ఏవి ఆలోచించకుండా irrespective of the religion, he did this song and I have to appreciate you for that. And he's very sweet. He's a very sweet guy. And congratulations and all the very best. My 100% support to you. Ante andi, thank you so much. Prince Yavar gariki hearty congratulations. అండ్ చాలా చాలా ధన్యవాదాలు అందరికీ, ప్రతి ఒక్కరికి. మీరు ఇక్కడ వచ్చారు, మీడియా, ఎస్పెషల్లీ మీడియా పర్సన్ శివాజీ గారు, అందరూ. మహబూబ్, యాక్చువల్లీ మహబూబ్ నాకు తెలియదు. నేను చూశాను బట్ పరిచయం లేదు. నేను చూశాను వీడియోలో, టీవీలో, బట్ పరిచయం లేదు. బట్ దో హీ కేమ్ హియర్, హీ సపోర్టెడ్ మీ. చాలా చాలా థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. దిస్ షోస్ దట్ ద హ్యూమానిటీ స్టిల్ అలైవ్. అండ్ ఇంకొకటి, ఇందాక శివాజీ అని చెప్తున్నారు కష్టపడాలని. సో వాట్ ఐ ఫెల్ట్ ఈస్, ఎక్కడన్నా చేద్దాం యావు
అది మాట వచ్చింది. సో అన్న థ్యాంక్ యూ అన్న. ఆల్రెడీ నేను చెప్పాను, అన్న ఈజ్ సంథింగ్ ఎల్స్ ఫర్ మీ. మదర్, బ్రదర్, గార్జియన్. అది ప్రతి మూమెంట్ ఇది బిగ్ బాస్ లో he guided me like anything. See, నేను okay, I'm very strong. Yes, I can play the task. Yes, I can speak up. Kani at certain point of time you will become low. Strong person kuda. Kani aa time ki boost kavali. That boost was coming from Shivaji Anna. Adi పిల్లలాగా ఉన్నారు శివాజీ అన్న నాకు. సో 2 days బిఫోర్ నేను నీతోనే డాన్స్ చేస్తున్నా. సో నేను కొంచెం అది బిజీ అయ్యాను. బిజీ ఇన్ ద సెన్స్ నేను రిహర్సల్ చేస్తున్నా, నేను డాన్సర్ లేదు యాక్చువల్లీ. మీరు కూడా చూసారు అది వీడియోలో వస్తుంది నీతోనే డాన్స్. సో ఐ వాజ్ డూయింగ్ ప్రాక్టీస్ రిహర్సల్. సో అది టైం ఎలా పోయింది నాకు తెలియదు. అండ్ శివాజీ అన్న వాజ్ వెయిటింగ్ ఫర్ మీ. ఈజ్ సో బిగ్, హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ, బట్ I couldn't make it. I said, like after, like I couldn't make it. I called Anna, where are you and all. Maybe see if I'm calling someone to meet, to say dubbing or stu kind of. Kani, he came to me. He like for me he came, and the thing is he didn't say anything. I didn't turn up over there also. He said only one thing, yeah, no problem, repu kalutam. And tarvata the next day he did everything for me, dubbing. And now he is very busy. He took his precious time for me.